తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ప్రశంసలు కురిపించారు. దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం ఆలయంలో ఘనంగా మహాకుంభాభిషేకం నిర్వహించడమే ఇందుకు కారణం. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రంలో మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి 42 తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం మహాకుంభాభిషేకం ప్రసాదంతో పాటు ఎంతో ప్రత్యేకత కలిగిన త్రివేణి సంగమం జలాలను సోనియా గాంధీకి పంపించారు. మంత్రి సురేఖ పంపించిన ప్రసాదాన్ని, కుంభాభిషేకం జలాలను స్వీకరించిన సోనియా అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. దాంతోపాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి స్థల విశిష్టతను, ప్రశస్తను తెలియజేసినందుకు సురేఖకు ప్రత్యేక ధన్యవాదాలు పంపారు. ఇక గత నెలలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి 42 తర్వాత మహాకుంభాభిషేకం జరిగింది. ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహాఘట్టం కోసం దేవాదాయ, ఇతర శాఖల అధికారులు భారీ ఏర్పాట్లను చేశారు. 1982లో చివరిసారిగా కాళేశ్వరుడి కుంభాభిషేకం నిర్వహించారు. అప్పుడు శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల ఆధ్వర్యంలో క్రతువును జరిపించారు. ఏపీలోని తుని తపోవన ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, ఆయన శిష్య బృందం, ఋత్విజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 1108 కలశాలకు పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న తరుణంలోనే కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఈ మహోత్సవం 3 రోజుల పాటు జరిగింది.